నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల్యాండ్‌ని కబ్జా చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 500 కోట్ల విలువైన సిక్కం భూమి, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూమికి సంబంధించి ఎలా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆయన అఫిడవిట్‌లో కూడా దాన్ని పొందుపరిచారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇది కేవలం లీగల్‌గా ఆయనను ప్రాపగండా చేయడానికి తప్పితే అదర్‌వైజ్ అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేదు అంటూ అవతల పక్షం నుంచి వినిపిస్తున్న వాదన. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ శరత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిన కోడి కబ్జా ల్యాండ్ గురించి వినే ఉంటారు. ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంతవరకు కరెక్ట్ మీకు తెలిసినంత మట్టుకు? అమ్మ చూడమ్మా, ఒక విషయం ఏంటంటే ఇప్పుడే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వాళ్ళ వర్షన్ పుటప్ చేస్తున్నారు. ఈ దశలో మనము వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున మాట్లాడడం కరెక్ట్ కాదు. హౌ ది గవర్నమెంట్ రెస్పాన్స్, ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, సంబంధిత అధికారులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని చూద్దాం. తర్వాత నేను గతంలో స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ రెవెన్యూ అండ్ హోమ్ ఉంటిని. నాకు కూడా రెవెన్యూ అథారిటీస్ చాలా మంది తెలుసు. ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఏది ఏంటిది అనేది. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సో ఫ్రాంక్. అన్ని అంత తేటతెల్లంగా లేవు. ఎవరి వాళ్ళ వర్షన్ వాళ్ళు పుటప్ చేస్తారు. అయితే ఒక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ని బాల్కనైజ్ చేయాలా, ఆయనను ఆంధ్ర రాజకీయాలలో పక్కకు నెట్టాలన్న ఎఫర్ట్ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు దీని వెనుక ఉన్నది కూడా నాకు తెలిసి అక్కడి చౌదరి రాజకీయ నాయకులు, చౌదరి జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఎదుగుదల సహించలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏముంటది రాజకీయాలలో, తన తర్వాత తెలుగుదేశం పార్టీని తన కొడుకు నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలని ఉంటది. పవన్ కళ్యాణ్ ఆయనకి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తే, ఆయన క్యారెక్టర్ ను చేస్తే, తర్వాత ఇంకొక డౌట్ కూడా ఏముందంటే రేపు భవిష్యత్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తారు, టీడీపీని పక్కకు పెడతారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఇట్లా రకరకాల జరుగుతున్న ఈ దశలో పవన్ కళ్యాణ్ మరి ఆయనన్నా క్లారిటీ ఇవ్వాలా. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు చేసి ఆయన క్లారిటీ ఇవ్వాలా. ఈజ్ హోల్డింగ్ ఎన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ది ఆంధ్ర గవర్నమెంట్ కాబట్టి, లేదు పత్రికలలో ఈ రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయి, దీంట్లో ఇది సత్యము, ఇది అబద్ధము, ఇది ఇట్లా ఉంది, లేదా నేను మోసపోయినా, లేదా నాకు తప్పు జరిగింది, ఏదో ఒకటి చెప్పాలా. ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో రాజమండ్రిలో అంత సుదీర్ఘమైన ఉపన్యాసం చేసినాడు, రకరకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మరి ఈ విషయంలో మౌనం ఎందుకు? ఇప్పుడు కూడా మాట్లాడాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన మాట్లాడే వరకు, అంటే కేవలం డైరెక్ట్ గా వాస్తవాలు బయట తేలే వరకు నాలాంటి వాడు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం నేను సబబనుకోవట్లేదు. అంటే గవర్నమెంట్ నుంచి కూడా మీరు అన్న ఒక పాయింట్ ఏంటంటే, సరే అవతల వాళ్ళు అది నిజమా కాదా ఆయన అఫిడవిట్ లో పొందుపరిచిన విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం వెనుక ఏదైనా మతలబు ఉందా? గవర్నమెంట్ అనగానే ఈ ఒక్క పవన్ కళ్యాణ్ మీదనే దృష్టి పెట్టదు కదా. తర్వాత ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంటే చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని అంతర్గతంగా వెరిఫై చేయాల్సి ఉంటది. పత్రికలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆర్డినరీ పొజిషన్ లో లేడు కదా. ఇంకో రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహన ఏర్పరచుకున్నాక, ఎట్లయితే మన బండి సంజయ్ విషయంలో మాట్లాడినాడు కదా ముఖ్యమంత్రి, ఏమని బండి సంజయ్ ఆయన కొడుకును సరెండర్ చేయాలని అన్నాడు కదా, అటనే ముఖ్యమంత్రి మాట్లాడతాడేమో. అప్పుడే అంత తొందర ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియా నడిచినంత స్పీడ్ గా ప్రభుత్వం నడవదమ్మా. ప్రభుత్వ నడవడికకి ఒక ఉంటది, కొంత ఆలోచన సరళి ఉంటది, ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడతారు. సరే, కాకపోతే పవన్ కళ్యాణ్ పట్ల కొంత సాఫ్ట్ లైన్ తీసుకుంటాడా లేదా రేవంత్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు నాయుడుకున్న యాటిట్యూడ్ ను బట్టి ఆధారపడ్డది. ఏది ఏమైనా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కున్న రిలేషన్షిప్ ఈ రాష్ట్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ పట్ల చూపెట్టే యాటిట్యూడ్ మీద ఆధారపడ్డది. తర్వాత రెండోది ఏంటంటే, ఎప్పుడైనా గాని పవన్ కళ్యాణ్ తాను తన సొంత నిజాయితీ మీదనే ఎదగాల, తన ఓన్ వేలో తను ఆలోచించాలి. అంతేగాని ఒక విషయం గ్రహించాలి, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ శ్రీవర్డ్ పాలిటిషియన్, ఈజ్ అన్ ఆస్ట్రూట్ పాలిటిషియన్. వేరేస్ పవన్ కళ్యాణ్ ఆదర్శాలతో బతుకుతా ఉన్నాడు, ఆదర్శాలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలలో
అంత పెద్ద ఆదర్శాలకు స్థాయిలేదు. నేను మొన్న చూసాను, నేను రాజమండ్రి మీటింగ్‌లో ఆయన మాట్లాడింది. నన్నొక కులానికి ఎందుకు ఇట్లా జేస్తారు, అది జేస్తారు. నేను కుల నాయకుడిని గాదు. నాకు కులాలతో హ్మ్. సంబంధం లేదు. నాటా జేసొచ్చింటే హ్మ్. అన్ని సినిమా డైలాగులు ఎవరన్నా డైరెక్టర్లు రాస్తే, లేతే సంభాషణలు రాస్తే అయి మాట్లాడమనండి. కానీ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం ఓకే. చేసుకుంటే మాత్రం ఆయన కొద్దిగా చాకచక్యంగానే ఉండాల. హి ఈస్ డీలింగ్ విత్ యూ నో హ్మ్. ఏ పొలిటీషియన్ ఆఫ్ వాస్ట్ ఎక్స్‌పీరియన్స్. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఉప ఓకే. ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఒక లక్ష్యం ఉంది. ఏ లక్ష్యం ఏంది? హ్మ్. నెక్స్ట్ సారి వరకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని. మరి పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకోవాలి. వెదర్ హి వాంట్స్ టు హ్మ్. వర్క్ అండర్ లోకేష్ ఆల్సో అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మా దగ్గర తెలంగాణలో ఓకే. హరీష్ రావుకు, కేటీఆర్‌కు మధ్య హ్మ్. రాజకీయంగా కొంత వ్యత్యాసము, కొంత కాంపిటీషన్ ఉంటది. హరీష్ రావు ఏం చేసినాడు ముందే అవును. కాడి దించేసినాడు. ఏం చెప్పినాడు? నేను కేటీఆర్ దగ్గరైనా పని చేస్తా. నాకేం అభ్యంతరం లేదన్నాడు. అట్లనే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్‌కి అవును. సమస్యలే ఉండవు. నాకు లోకేష్ బాబే నా నాయకుడు అని అన్నాడనుకో, సమస్యలు ఉండవిగ. ఆయనకి ఏ ఈ రకమైన హ్మ్. డిఫికల్ట్ ఓకే. సిట్యుయేషన్ రాదు. ఓకే. అంటే సరే సార్, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌కి యాస్ పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆయన ఒక పొలిటికల్ లీడర్‌గా ఇప్పటి వరకు ఆయనను చూసిన దాని ప్రకారము మీరు ఆయనలో గమనించినవేంటివి? నిజంగానే ఆయన ఒక పొలిటికల్ లీడర్‌గానే కనిపిస్తారా? లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా స్క్రిప్ట్ ఇచ్చిన హీరోగానే ఇంకా ఆయన అనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? ఒకటమ్మా, ఆహ్, ఎంతో కొంత ఆశయంతో పనిచేసే రాజకీయ నాయకుడిగా నేను ఐ గివ్ క్రెడిట్ టు హిమ్. ఆయనకు కొన్ని ఆలోచనలున్నాయి. కొంత ఓకే. ఆవేశం ఉంది. కొంత పేద ప్రజల హ్మ్. పట్ల భద్రత హ్మ్. ఉంది. ప్రేమాభిమానాలున్నాయి. ఈ వీటిలలో పవన్ కళ్యాణ్‌ని హ్మ్. మనం అనుమానించాల్సిన అవసరం లేదు. సరే, చంద్రబాబు నాయుడు వాళ్ళేమో ఇగ వాళ్ళు సహజంగానే సూపర్. నటులు, నట జీవితానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు నటించగలరు. ఆ నటనలో గూడా సహజత్వం ప్రదర్శించగలరు. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి నిజ జీవితానికి, రాజకీయ ఓకే. జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది. కాబట్టి నా దృష్టిలో ఆయన హ్మ్. అట్లనే ఆ రకమైన మనస్తత్వంతోని, అదే ఆ పాలలాంటి మనసుతోని, అట్లనే ప్రజల పట్ల గనక అనుభూతితో, సానుభూతితో ఉండి ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఉంటే ఆయనను కొట్టేవాడు ఎవడు ఉండడు. ఆయన గూడా ఒక మంచి ఓకే. పరాక్రమవంతుడు అవ్వచ్చు. కాపోతే ఆయన మీద ఆయనకే అనుమానం ఉంది. నేను హ్మ్. నాలో ఇంకా ఏదో లోపం ఉంది. నాలో ఓకే. ఏదో ఇంత తక్కువ ఉంది. నేను వీళ్ళకు మ్యాచ్ కాను. ఈ చౌదరీల మద్దతుతోనే నేను గెలవాలి. గతంలో నేను ఇండిపెండెంట్‌గా చేసినప్పుడు నన్ను 2 హ్మ్. చోట్ల ఓడించారు. ఇట్లాంటి ఆత్మ న్యూనతా భావంలో ఉన్నాడు. అది కాకుండా యెస్, నాలో అప్పుడుంటే ఓడిపోతే ఓడిపోయిండు కావచ్చు. చాలా మంది రాజకీయ అవును. నాయకులు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ఇయన్నీ కామన్ అమ్మా. గెలుపు ఓటములను బట్టి రాజకీయాలలో మనుషులు ఉండడం హ్మ్. అనేది కాదు. హ్మ్. ప్రజాసేవ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ అనేది వాళ్ళను గెలుపుకు గురి చేస్తది. ఓటమికి కూడా గురి చేస్తది. కాబట్టి ఇప్పుడున్న ఇంకా మంచి భవిష్యత్తున్న నాయకుడు ఓకే. ఆలోచించి కొంత మంచి సలహాదారులను పెట్టుకోవాలి. హ్మ్. ఏదో ఎప్పుడో ఆయనను త్యజించిపోయిన 'జేడీ లక్ష్మీనారాయణ' గురించి, ఎవరి గురించో మాట్లాడడం అదంతా అసందర్భం. ఇట్ ఆల్ షోస్ హిస్ ఇమ్మాచ్యూరిటీ ఇన్ ఓకే. అండర్‌స్టాండింగ్ అండ్ టాకింగ్. రాజకీయాలలో ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడదు? ఎంత మేరకు మాట్లాడాలా? ఎంత మేరకు మాట్లాడొద్దు? ఎక్కడ ఆగాలా? అనే దాంట్లో కొన్ని మెళకువలు అవసరం. ఆ రాజకీయమైన ఆ స్టివర్డ్‌నెస్ హి ఈస్ నాట్ ఓకే. ఏబుల్ టు గెయిన్ గ్రిప్ ఆఫ్ సో ఫార్. సో ఐ అడ్వైజ్ హిమ్ ఓకే. రాదర్ దట్ హి షుడ్ టాక్ లెస్ అండ్ డూ మోర్ వర్క్. ఇప్పుడు ఆయన ఏదైతే హ్మ్. ప్రజల మధ్యలోకి చొచ్చుకొని పోతూ తన కార్యభారాన్ని నిర్వహిస్తున్నాడో, తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడో, అదే హ్మ్. ఆయనకు రేపు రోజున శ్రీరామ రక్ష అవుతది. అంతేగాని ఈ పెట్టి పాలిటిక్స్‌లోకి ఓకే. రోజు జంప్ కావద్దని నా అభిప్రాయం. అంటే కూటమిలో ఎంతవరకు బాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఎదగనిచ్చే అవకాశం ఉంది అని మీకు తెలిసిన, అంటే చంద్రబాబు గారిని మీరు చూసారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆయనని ఎంతవరకు నేను ఇండివిడ్యువల్‌గా ఎదగనిస్తారని అనుకోవాలి? ఒక్కటమ్మా, ఆయన భవిష్యత్తును ఇప్పుడే మనం రాయగూడదు. ఫస్ట్ పాయింటు. చంద్రబాబు నాయుడుకుండే రాజకీయాలు చంద్రబాబు నాయుడుకుంటాయి. హ్మ్. నేను ఇవాళ నిన్ననో ఎప్పటినుంచో హ్మ్. 1983 నుంచి బాబు గారు ఓడిపోయి, ఆడ కేవీ నారాయణరావు చాంబర్‌లో కూర్చొని, అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి, రాజకీయాలు చేసి, వ్యవహారాలు చేసి చూసిన వ్యక్తిని. కాబట్టి చంద్రబాబు హ్మ్. నాయుడుని సులభంగా తీసుకోవడానికి వీల్లేదు ఒకటి. తర్వాత రాజకీయాలలో ఆ హ్మ్. మాత్రం స్రివర్డ్‌నెస్ అవసరం. చంద్రబాబు నాయుడు ఏదైతే హ్మ్. చాకచక్యంగా, ఆలోచనాపరంగా భవిష్యత్తును ఊహించి ప్రస్తుత వర్తమానంలో జీవిస్తున్నాడో, ఆ రకమైన రాజకీయం చేయకుంటే హ్మ్. రాజకీయాలలో అధికారం ఉండదమ్మా. ఎన్ని ఆటుపోట్లకు అంతే గురైనాడు గదా! ఎన్ని ఆటుపోట్లకు హ్మ్. గురైనాడు.
మంచి చెడ్డ రకరకాలుగా. వాస్ అదంత సులభమా అమ్మ? మామ ఆస్తిని తన ఆస్తిగా చేసుకోవడము, తర్వాత వంశపారంపర్యంగా తన కొడుకుకే తెలుగుదేశం పార్టీ ఆధిపత్యము, పగ్గాలు కట్టబెట్టాలని అనుకోవడం అంత సులభమైన పనా చెప్పండి? రాజకీయాలు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ ఓకే. చూసినాము, షేక్ అబ్దుల్లా ఫ్యామిలీ చూసినాము, ఆర్‌జేడీ ఫ్యామిలీ చూసినాము. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకొచ్చింది. కానీ ఎన్టీఆర్ లీగసీ చంద్రబాబు అవును. నాయుడు పెట్టినాడా లేదా? వాళ్ళ తర్వాత పోనీ అవును. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాని ఆ పరిస్థితిని మళ్ళా తన కొడుక్కివ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన రాజకీయాలు ఆడే తీరు చాలా డిఫరెంట్‌గా ఉంటది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రకంగానే వ్యవహారం చేయాలి. తర్వాత ఏ ఇద్దరు వ్యక్తులు గూడా జీవితాంతం కలిసి ఉండలేరమ్మా. ఈవెన్ భార్యాభర్తలే కలిసి ఉండలేరు. హ్మ్. ఎక్కడో ఒక చోట అంటే ఒకళ్ళు ముందు చావడమో, వెనక చావడమో లేకపోతే ఇంకేదన్నా అవ్వడమో అది ఇది జరుగుతది. కాబట్టి రాజకీయాలలో శాశ్వత ఓకే. మిత్రులుంటారు. శాశ్వతమైనటువంటి శత్రువులుంటారు. ఇప్పటి మందం వాళ్ళిద్దరికీ కలిసి ఉండడం వాళ్ళ అవసరము. వాళ్ళు పొలిటికల్‌గా ఈ ఫీల్డ్‌లో ఉండాలనుకున్నప్పుడు ప్రస్తుతానికి దే హావ్ టు మెయింటైన్ దేర్ ఫ్రెండ్‌షిప్. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఓకే. వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నా చంద్రబాబు నాయుడు దగ్గర రానియ్యడు. ఏదో రకంగా నెక్స్ట్ ఓకే. ఎలక్షన్స్ వరకు దూరం కొట్టేయాలి. కొట్టేయకపోతే మరి లోకేష్ బాబును ముఖ్యమంత్రి ఎట్లా చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అయితే మళ్ళీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలైతే లేవు గదా! ఆయన వయసు రీత్యా అనుకోండి, ఆయన స్టేచర్ అవును. దృష్ట్యా అనుకోండి. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకున్న దీక్ష దక్షతకు, ఆయన సీనియారిటీకి, ఆయన అనుభవానికి, ఆయన ప్రధానమంత్రి కావాల్సిన అభ్యర్థి అని ప్రచారం జరుగుతా ఉంది. సో, ఈ దశలో కూడా ఆయన అక్కడికి కేంద్రంలోకెళ్ళాలి. అవును. ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి హ్మ్. స్థానాలు అవ్వాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ కబాబ్ మే హడ్డీ లాగా ఉంటాడు కదా! కదా! హ్మ్. కాబట్టి ఆయన ఓకే. రాజకీయాలు మరి హ్మ్. ఎట్లా ఆలోచిస్తాడో ఏందో అది చూడాలి. ఎట్లా చేస్తారని. నాకు తెలిసి ఇప్పటి వరకైతే పవన్ అంటే కళ్యాణ్ మీరు అంటే భవిష్యత్తుకు సంబంధించి ఆయనేమన్నా ప్లానింగ్ చేస్తున్నాడా అని డౌటొస్తుంది. చేయట్లేదేమో! ఆయన ఇంకా ఓకే. అంటే అమాయకంగా చంద్రబాబు నాయుడుని నమ్ముతున్నాడేమో అనిపిస్తుంది. అంటే మీరు ఆయనను ఒక పొటెన్షియల్ ఉన్న లీడర్‌గా చూస్తారా? అంటే ఈయనకు సమర్థత ఉంది. కరెక్ట్ వేలో ఈయన కనుక మీరన్నట్టుగా ఆయనలో ఉన్న మంచితనానికి రాజకీయం ఈ 2 కలిపి ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన రేపు రాబోయే రోజుల్లో ఏలే అవకాశం ఎంతవరకు ఉందంటారు? చూడమ్మా ఒకటి సమర్థత అనేది దినదినము ఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమస్యల నుంచి బయటికి వచ్చుకుంటూ, సమస్యలతో ఒక్కొక్కసారి దెబ్బతింటుకుంటూ వచ్చేటువంటిది అనుభవం హ్మ్. అమ్మా. తర్వాత ప్రతిదాన్ని హ్మ్. ఓపెన్ మైండ్‌తో చూడాలి. కళ్ళు, హ్మ్. ముక్కు, చెవులు అన్నీ ఓపెన్‌గా పెట్టుకోవాలా. తర్వాత దేన్ని సులభంగా యాక్సెప్ట్ చేయకూడదు. తన కళ్ళే తనను మోసం చేస్తే, తన చెవులే తనను హ్మ్. మోసం కాబట్టి కొన్ని గుణపాఠాలుంటాయి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌కు భవిష్యత్తు లేదు' అని అనలేము. లేదా 'పవన్ కళ్యాణ్‌కు బ్రహ్మాండమైన అవకాశం ఉంటదని' కూడా మనం మాట్లాడలేము. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఆయన ఓకే. అంత పసివాడిలాగానే ప్రవర్తిస్తా ఉన్నాడు రాజకీయాలలో. ఆ చతురత కనపడట్లేదు. అంటే హ్మ్. అయితే హ్మ్. శ్రీవాడుగా చంద్రబాబు నాయుడు వ్యవహారాలు చేసినాడో అంత పవన్ కళ్యాణ్‌కి అనుభవం లేదు గదా! ఇప్పుడు మీరు చూడండి మనం సమకాలీనంగా మనం చూస్తున్న వ్యవహారాల్లో మోడీని నియంత అని హ్మ్. అన్నాడు. హిట్లర్‌తో పోల్చి మాట్లాడినాడు అవును. చంద్రబాబు నాయుడు. మళ్ళా అదే మోడీతో హ్మ్. కలిసి వ్యవహారాలు చేసేసి ఇవాళ మోడీని పొగుడుతా ఉన్నాడు. మాకేంది అమరావతి అవును. ఏర్పడితే మట్టి పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినాడు. మాకివ్వాల్సిన ఇవి కూడా ఇవ్వట్లేదు. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అది ఇది అన్నాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు తర్వాత ఇతర ప్రాజెక్ట్‌లో కావాల్సినన్ని నిధులు చంద్రబాబు నాయుడు హ్మ్. తీసుకురాగలుగుతున్నారు. తర్వాత రెండోది చంద్రబాబు నాయుడును కాపాడడానికి వాళ్ళ సామాజిక వర్గాలకున్న పత్రికలున్నాయి. ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. పవన్ కళ్యాణ్‌కి ఏ పత్రిక ఉంది, ఏ ఛానల్ ఉంది, ఎవడు ఆయన పట్ల ప్రేమాభిమానాలతో మాట్లాడతాడు. ఆయనే ఏదంటే మనం మన తెలంగాణ ప్రాంతంలో ఆకాశవాయి పంట అంటాం గదా! ఆకాశం వైపు చూసి భూమి మీద అవును. విత్తనాలు పెట్టడం, వర్షాలు పడితే పండుతది, లేకపోతే ఎండుతది. ఇగో ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఈయనది. అంటే ఆయనకొక అభిమాన గణం ఉంది సార్. ఆయనకు మీరన్నట్టుగా ఈ అంటే బయట భజన చేసే వాళ్ళు లేకపోయినా ఆయనంటే పిచ్చిగా అభిమానించే ఒక అభిమాన గణం ఉంది. ఆయన కోసం రూపాయి తీసుకోకుండా వెర్రెత్తిపోయి పనిచేసే ఒక సైన్యం ఉంది ఆయనకు. అంతకు మించి ఏం కావాలంటారు? అది ఏది కూడా పర్మనెంట్ గాదు. ఇవాళ సహజ హ్మ్. నదులే ఇంకిపోతున్నాయి. కూర్చొని తింటే హ్మ్. కొండలు గూడా కరిగిపోతది. తర్వాత ఈ ఈ ఓకే. స్ ఎవరైతే ఈయన చుట్టూ ఉండి పవన్ కళ్యాణ్‌కు మేము నిజాయితీగా పనిచేస్తున్నాము, నయా పైసా లేకుండా పనిచేస్తున్నాం అనేవాళ్ళు ఎంతకాలం పనిచేస్తారట్లా? వాళ్ళు కూడా పని చేయరు. కొద్ది ఓకే. రోజులు అరే మనం ఎంతసేపు చేసినా మనకు గూడా ఏం భవిష్యత్తు లేదు. ఈయన పోయి వేరే వాళ్ళకి తాళం కొడుతున్నాడు. ఈయన వల్ల భవిష్యత్తు లేదు అని అనుకున్నాడు వీళ్ళే.
ఈ ఇట్లా ఉమ్, ఉండేవాళ్ళే పక్కకు తప్పుకుంటారు. కాబట్టి అది రాజకీయాల్లో కూడా కూడా వాస్తవం. పెద్ద ఇతరత్రంగా భావిస్తే కష్టం. అకాడమిక్ గా ఉన్నాడు. ఓకే. పవన్ కళ్యాణ్ ఈస్ మోర్ అకాడమిక్ దాన్ ప్రాక్టికల్ అండ్ ఓకే. ప్రాగ్మాటిక్. ఓకే. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.